మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి చరిత్ర సృష్టించాడు. అయితే టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు ఆ చరిత్రని తిరగరాస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఆయన పాల్గొని నియోజకవర్గంలో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని అరికట్టడానికి ఆయన ఒక అడుగు ముందుకేసాడు. ఈరోజు మనం చూసుకోవచ్చు, పిఠాపురం నియోజకవర్గంలో పూర్తిగా జనసేన నాయకులు ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పి వర్మ గారు బయట పెట్టడం జరిగింది. మనకెవరో తెలియదు ఆ నియోజకవర్గంలో ఎంత పెద్ద అవినీతి జరుగుతున్నది మనందరూ తెలియదు. కానీ ఈరోజు సాక్షాత్తు వర్మ గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత అవినీతి జరుగుతుంది, ఎన్ని లారీలు ఉన్నాయి, ఎన్ని జేసీపీలు ఉన్నాయి, మరి ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు మీకు నైట్ పూట కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి వర్మ గారు స్ట్రైట్గా వాళ్ళని విమర్శించడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తాడో మనందరం వేచి చూడాలి. బహుశా నాకు తెలిసి పవన్ గారు స్పందించడు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద ఇష్యూలు చేసుకొని కొట్టుకుంటున్నా సరే పవన్ గారు స్పందించరు. మరి ముఖ్యంగా ఈరోజు ఆ నియోజకవర్గంలో ఎక్కడో ఒక చెరువు మట్టి తవ్వుకుంటారని ఆయన పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇంకా 2-3 చెరువుల్ని ఇష్టానుసారంగా తవ్వేసి ఈ నకిలీ ఇసుకని తీసుకెళ్ళి వేరే ఇసుకలో కలిపి దాన్ని ఇప్పుడున్న రేటుకి అమ్మేస్తున్నారు. అసలు అది ఒరిజినల్ ఇసుక కాదు, మట్టి ఇసుక 2 మిక్స్ అయి ఉంటుంది దాంట్లో. దాన్ని ఏంటంటే మామూలుగా ఇచ్చారు, ఎందుకో పర్మిషన్ ఇచ్చారు, కానీ వీళ్ళు ఇష్టానుసారంగా దాన్ని మంచి క్వాలిటీ ఇసుకలో తీసుకెళ్ళి ఈ నకిలీ క్వాలిటీ ఇసుకని కలిపి ఇతర అపార్ట్మెంట్లకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనం చూడడం జరిగింది, ఆ ఇసుక కొన్నది ఇక్కడ ఈ మధ్య కట్టిన 2 అపార్ట్మెంట్లు కూలిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా సరే మన వాళ్ళు అవినీతి మట్టికి ఆపరు. తెలుసు, మనందరూ తెలుసు, కూటమి ప్రభుత్వం కానీ వస్తే 100% కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్గా జేబులు నింపుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి వైపే దృష్టి పెట్టింది, కానీ సంక్షేమ పథకాలు ఇచ్చే వాటి మీద ఒకసారి ఫోకస్ పెట్టదు. బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన 6 హామీలు వాటిని అయితే నెరవేర్చదు, ఎందుకంటే బడ్జెట్ లేదని చెప్పింది. కానీ ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ వర్కుల మట్టికి జరిగిపోతూ ఉంటాయి మన రాష్ట్రంలో. మీరు చూడండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వం 1 year అవ్వడం సంక్షేమ పథకాలు ఇచ్చేది, కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క గ్రామంలో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు వేసుకుంటూ పోతుంది. అదే డెవలప్మెంట్ చేస్తుంది. ఓకే, వర్మ గారు అసలు టీడీపీ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో గెలవాల్సిన వ్యక్తి. ఇప్పుడు కూడా ఆ టైంలో ఉన్న గాలి వల్ల పవన్ గారు గెలిచారు, కానీ ఇప్పుడు కూడా పవన్ గారు పోటీ చేస్తే అదే పిఠాపురం నియోజకవర్గంలో 100% ఓడిపోయే అవకాశం ఉంది. లేదు, వర్మ గారు పోటీ చేస్తే 100% చరిత్ర సృష్టించి 100 గెలుస్తాడు. కానీ పవన్ గారు అయితే గెలవడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే పవన్ గారికి టికెట్ ఇచ్చి గెలిపించారు ఎవరో రాత్రింబవళ్ళు కష్టపడి వర్మ గారి కుటుంబ సభ్యులు కానీ వర్మ గారి తరఫున ఉన్న అనుచరులు, టీడీపీ నాయకులు గెలిపించారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా గెలిపించడానికి ముందుకు రారు, వాళ్ళు ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకులకి పూర్తిగా నష్టపోయారు. వాళ్ళందరూ మౌనంగా ఉంటున్నారు, ఎవరు చెప్పుకోలేక. ఎందుకు? ఆడ పెత్తనం మొత్తం జనసేన వాళ్ళదే ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ గారు ఎమ్మెల్యే గెలిచినాక జనసేన వాళ్ళదే హవా బాగా నడుస్తుంది. అందుకని చెప్పి టీడీపీ నాయకులు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పుకోలేక నేరుగా వర్మ గారు దృష్టికి వెళ్ళిపోతున్నారు. ఆయన వద్దకు వెళ్ళిపోయి ఆయన చేయగల వరకు లోకేష్ బాబు గారితో మాట్లాడి మ్యాక్సిమం వాళ్ళ టీడీపీ నాయకులకి, కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆయన కూడా రాత్రి మొదలు కష్టపడుతున్నారు. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను చూస్తే ఒక పిఠాపురం నియోజకవర్గంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా ఉన్నాడు? వర్మ గారు స్ట్రైట్గా చెప్పాడు, ఇక్కడ ఇంత పెద్ద అవినీతి మాఫియా జరుగుతున్నప్పుడు ఎందుకు రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ అధికారులు రావట్లేదంటే వాళ్ళ జేబుల్లోకి డబ్బులు నేరుగా వెళ్ళిపోతున్నాయి అని వర్మ గారు చెప్పడం జరిగింది. లేదు, ఒకవేళ అక్కడ అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారంటే ముందే పోలీస్ అధికారులే అక్కడ ఎవరైతే అవినీతిగా తవ్వుతున్నారో వాళ్ళకి ఒక ఫోన్ కొడతారనమాట. కొట్టినప్పుడు అక్కడున్న వెహికల్స్ మొత్తం వెళ్ళిపోతారు, లారీలు కానీ జేసీబీలు కానీ వాళ్ళందరూ పక్క వెళ్ళిపోతారు. మరి ఆడ ఇంకా మీకు ఎవరు దొరకరు కదా. అది కూడా వర్మ గారు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే ఒక పిఠాపురం నియోజకవర్గంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందంటే
మిగతా 174 నియోజకవర్గాల్లో ఇంకెంత పెద్ద స్కామ్ జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఒక పిఠాపురంలోని ఈరోజు ధైర్యంగా వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ ఎవరంటే వర్మ గారు అని చెప్పుకోవచ్చు. మాస్ క్లాస్ లీడరు వర్మ గారు. సో ఆయనే ఒక కూటమి పార్టీలో ఉంటూ ఆ ఒక కూటమి పార్టీ చెందిన వ్యక్తి ఈరోజు ఈ మాఫియాను బయట పెట్టాడంటే వర్మ గారికి ఆయన నిజాయితీకి సెల్యూట్ చేయాలి. బహుశా నాకు తెలిసి ఎవరు కూడా ఇట్లాంటి స్కాములు బయట పెట్టరు. కొంతమంది తెలివిగా మాకు ఎంత కొంత కమిషన్ అంటారు, కొంతమంది మటుకి దాన్ని అడ్డుకుంటారు. అడ్డుకున్న వ్యక్తి ఎవరంటే ఈరోజు వర్మ గారే. ఇప్పుడు సుమారు అక్కడ 200-300 లారీలు అక్కడ నుంచి మట్టి తరలిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి దానికి బాబు గారు ఏం చేస్తారో, డిప్యూటీ సీఎం పవన్ గారు ఏ విధంగా స్పందిస్తారో మనందరూ వేచి చూడాలి. ఏదేమన్నా పిఠాపురం నియోజకవర్గంలో 100% ఈసారి జరిగే ఎన్నికల్లో వర్మ గారి టికెట్ కానీ ఇస్తే కూటమి పార్టీకి ఆ నియోజకవర్గంలో 100% టీడీపీ తరఫున కూటమి పార్టీ ఎవరైనా సరే క్యాండిడేట్ నిలబడితే గెలుస్తారు. కానీ పవన్ గారు నిలబడితే మళ్ళీ గెలవడు. బాగా ఆలోచించండి. కూటమి పార్టీ వర్మ గారికి కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే ఆ నియోజకవర్గంలో 100% డిపాజిట్లు రాకుండా ఓడిపోతారు. ఇదే వర్మ గారికి కానీ ఇస్తే 100% గెలుస్తాడు. ఎందుకంటే వర్మ గారు నిరంతరం ఆయన ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఎక్కడ అవినీతి జరుగుతుంది ఆయన బయట పెడుతున్నాడు. కానీ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు రాష్ట్రంలో ఉంటూ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది వాటి మీద ఫోకస్ పెట్టకపోవడం అనేది బాధాకరం. అదే కానీ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఏమైనా జరిగిన మట్టికి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు ఇమీడియట్లీగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తాడు. కానీ ఇప్పుడు అదే ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ చేయడానికి ఆయనకి టైం లేదు. అంటే చూడండి పవన్ గారు ఎంత బిజీగా ఉన్నాడు. నిజంగా పవన్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో 50,000 పైచులకు మెజార్టీ గెలిపించిన వ్యక్తులు ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు. పవన్ గారు ఒకసారి ఆలోచించాలా. ఆ పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ మీరు నిలబడి పోటీ చేసి గెలవాలంటే మీరు అక్కడున్న కార్యకర్తలకి, నాయకులకి, అక్కడున్న ఓటర్స్ అందరికీ మీరు అందుబాటులో ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు న్యాయం చేయాలా. అలానే మీరు చేయట్లా. మీరు పోనీ కార్యకర్తల, నాయకులు కానీ అందుబాటులో ఉంటారా? అది లేదు. ఏదేమన్నా 100% ఈసారి పిఠాపురంలో కూటమి పార్టీ జెండా ఎగరవేయాలంటే వర్మ గారికి టికెట్ ఇవ్వాలి. లేదంటే మటుకి 100% పవన్ గారు నిలబడితే పోటీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గారు ఓడిపోవడం ఖాయం. ఏదేమన్నా సరే బాబు గారు ఇమీడియట్గా స్పందించి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న స్కామ్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.